భారతదేశంపై ట్రంప్ మరోసారి అక్కసును వెళ్ళగక్కుతూ వచ్చాడు. భారతదేశానికి సంబంధించి టెక్ ఉద్యోగులపైన, అలాగే అమెరికాలో స్థిరపడినటువంటి ఉద్యోగులపైన కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా చైనా అలాగే భారత్కి సంబంధించి వాళ్ళందరూ కూడా అమెరికా వచ్చి అమెరికాలో సంపదనంతా కొల్లగొడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మేము వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ కొంత కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ట్రంప్ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. ఈవెన్ భారతదేశానికి సంబంధించి ఈ వ్యాఖ్యల మీద కూడా ఇటు ప్రభుత్వం కూడా ఎలాంటి కౌంటర్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అయితే దీని మీద మాత్రం ఇరాన్ స్పందిస్తూ వచ్చింది. ఇరాన్ భారత్కి మద్దతుగా నిలబడుతూ వచ్చింది. భారత్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియాలంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి అంటూ కూడా ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ట్రంప్ ఇప్పుడు పర్టికులర్గా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ వచ్చాడు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడడం నాతో పాటు శర్మ గారు ఉన్నారు, ఆయనతో పాటు డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ట్రంప్ రోజు రోజుకి భారతదేశం మీద ఒక టార్గెట్ని పెంచుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన చాలా అక్కసుని వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా మన టెక్ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆ యుఎస్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎన్ఆర్సీకి సంబంధించి కావచ్చు, ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక్కడంతా కూడా దోచుకుంటున్నారు, లేదంటే మేము వాళ్ళకి ఏదో ఇస్తున్నాం అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ సాఫ్ట్వేర్కి సంబంధించి ట్రంప్ పెడుతున్నటువంటి కొన్ని రూల్స్ వల్ల ఈవెన్ H1B వీసాలు కావచ్చు, లేదంటే ఆయన $1 మిలియన్ పే చేయాలని చెప్పేసి పెట్టినటువంటి రూల్స్ అన్నింటి వల్ల కూడా ఇండియన్స్ కొంత ఎఫెక్ట్ అవుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల వల్ల మన భారతదేశానికి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి? ట్రంప్ ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే అశోక్ గారు, ముఖ్యంగా ఆయన కంప్లీట్ పిక్చర్ ఎప్పుడు కూడా చూడరు. ట్రంప్లో ఉన్నటువంటి డీమెరిట్ కానీ డిసడ్వాంటేజ్ కానీ, ఆయనలో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే తెలియని తనం ఏమిటి అంటే తాను ఏది చూస్తారో అంత మాత్రమే నిజమని భావిస్తారు. మరి అపరిపూర్ణమైనటువంటి అసంపూర్ణమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కూడా అంతే అర్థరహితంగా ఉంటాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రపంచ దేశాల్లోనే 3వ అతిపెద్ద ఎకానమీగా భారతదేశం నిలబడింది అని సాక్షాత్తు WTO వరల్డ్ ట్రేడ్ కాన్ఫరెన్స్లో మనకు చెప్పారు. అలాగే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా దాన్ని ధృవీకరించింది, దాన్ని స్టాటిస్టిక్స్తో సహా ఇప్పుడు పబ్లిష్ చేసింది. మరి అది తెలిసినా కూడా ఆయన భారతదేశాన్ని, అలాగే ఇప్పుడు మేజర్ సూపర్ పవర్గా అమెరికాకు ఒక ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి ఒక దేశంగా, ప్రపంచంలోనే హయ్యెస్ట్ అండ్ వాస్ట్ మ్యారిటైమ్ ఫోర్స్ ఉన్నటువంటి దేశంగా చైనా ఇప్పుడు ఎదిగింది. మరి అది కూడా తట్టుకోలేకపోయి చైనాను భారత్ను రెండింటినీ కలిపి హెల్ హోల్స్గా ఆయన అభివర్ణించడం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఆయన అవగాహన రాహిత్యం, అలాగే ఆయనలో ఉన్నటువంటి ఒక అక్కసు. మీరు అన్న పదం చాలా కరెక్ట్. అక్కస్ అనేటువంటిది ఎప్పుడైతే మనిషిలో ఫ్రస్ట్రేషన్ నింపుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలుగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ ఏది కూడా ఒక సహేతుకమైనటువంటి ఆలోచన లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఆయన మొత్తం ఆ దేశం యొక్క ఎకానమీని అంతా కూడా అడ్వైజర్స్ ద్వారా తెలుసుకున్నారు. వాళ్లకు హయ్యెస్ట్ రెవెన్యూ స్పిన్నింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, టెక్ కానివ్వండి, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిలో కూడా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కేడర్ ఎవరు, ఆ సిగ్మెంట్ ఎవరు అంటే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ ఫ్రమ్ ఇండియా. అండ్ వీఆర్ రియలీ వెరీ ప్రౌడ్. ఎందువల్ల అంటే మనకున్నటువంటి సాంకేతిక విద్య భారతదేశంలో అంతా ఒక పటిష్టంగా ఉండటం, మనకు ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, NIT ఉన్నాయి, అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్లో మనకు టెక్నాలజీ ఎడ్యుకేషన్ అనేటువంటిది దొరకడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యంగ్ ఇండియన్స్ యొక్క ఆలోచన సరళి కూడా లేటెస్ట్గా వస్తున్నటువంటి AI మాడ్యూల్స్ను వాళ్ళు ఈజీగా మాస్టర్ చేసి అందులో కూడా ఎవరు ఊహించని ఒక కొత్త విధానాలను కూడా ఆవిష్కరింపజేస్తూ వారు ముందుకు కొనసాగుతున్నారు. ఇది అంతా కూడా బాగా స్పష్టంగా ట్రంప్కి తెలిసింది కాబట్టి అక్కస్ పెరిగిపోయింది. ఆయనకు అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అని, అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతోనే ఆయన ముందుకు వచ్చారు. కానీ అది అసాధ్యమని తెలిసిపోయింది. ఎందువల్ల అంటే అమెరికన్స్లో నిజంగా చెప్పాలి అంటే ఉన్న సామర్థ్యం కంటే భారతీయుల్లో ఉన్నటువంటి మేధాశక్తి, ఆ మేధో మదన శక్తి, అలాగే ఒక టీమ్ లీడర్ యాక్టివిటీ అనేటువంటిది భారతీయులకు బాగా వచ్చు. ఇంకోటి హార్డ్ వర్క్లో కూడా ఇప్పుడు మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అమెరికన్ వర్క్ చేసేదానికంటే కూడా ఇండియన్ ఈజ్ క్లియర్లీ ఓవర్టేకింగ్ దెమ్. మన వాళ్ళు హాలిడే తీసుకోరు,
అలాగే మన వాళ్ళు విలాసాలకు పోరు, మన వాళ్ళు వినోదాలకు వెళ్ళరు. ఫోకస్డ్గా ఉంటూ ఏదైతే జాబ్ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే వరకు నిద్రపోరు. మరి అంత సంకల్పం, దృఢ శక్తి ఉంది కాబట్టి ఈరోజు కంపెనీస్లో CEO స్థాయిలో ఉన్నారంటే మనం ఆలోచన చేయదు. ఇప్పుడు సత్యగా, నడేలా కావచ్చు, అలాగే పిచయ్ కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పినాకిల్ స్టేట్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ ఎటువంటిది, ఆలోచన సరిలే, అలాగే ఫార్వర్డ్ థింకింగ్ అనేది ఇండియన్స్కి ఎక్కువ. ఇప్పుడు మనం అందరూ కూడా 2026 గురించి ఆలోచిస్తూ ఉంటే వీళ్ళందరూ 2036 గురించి ఆలోచన చేసే సామర్థ్యం ఉంది. దానికి కావాల్సిన టూల్స్ని డెవలప్ చేసేటువంటి విధానం ఉంది కాబట్టి కంపెనీస్ వాళ్ళకి ఆ రోల్ ఇస్తున్నాయి. మరి మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాలే కానీ వాళ్ళు భారతదేశం నుంచి వచ్చారు, అమెరికన్స్ కాదు కాబట్టి వాళ్ళకి స్థాయి ఎలా వచ్చిందని బాధపడ్డం నిజంగా అది ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా కాదు. మరి అసలు అమెరికా అగ్రరాజ్యం ఎలా అయింది? ఇలా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మేధావులందరూ అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి విధానాల్లో ఆ దేశాన్ని ముందుకు తీసుకుపోయినందువల్లే ఈరోజు అగ్రరాజ్యమైంది. లేకుంటే అమెరికా కూడా ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కంట్రీస్గా మిగిలిపోయేది. బట్ ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ దిస్ మైటీ పీపుల్. మరి చైనా కూడా తక్కువేం చేయలేదండి. చైనా నుంచి వచ్చినటువంటి వర్క్ ఫోర్స్ కానీ హార్డ్ వర్క్లో వాళ్ళు కూడా ఇండియన్స్తో ఎట్టి పరిస్థితిలో తీసిపోరు. ఇంటెలెక్చువల్గా మన వాళ్ళు ఇంకా కాస్త ముందు ఉండొచ్చు కానీ హార్డ్ వర్క్లో ఎవరు చైనీస్ని బీట్ చేయలేరు. మరి ముఖ్యంగా ఇంకోటి ఏమంటే అశోక్ గారు, ఈ రెండు ఏషియన్ కంట్రీస్, అది ట్రంప్ జీర్ణం చేసుకోలేకపోతుంది. అసలు ప్రపంచంలో అగ్రగామిగా అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ ఉండాలి కానీ ఏషియన్సో ఆఫ్రికన్సో వీళ్ళు ఎలా ఉంటారనేటువంటి ఒక జాతి అహంకార భావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే హీ యూజ్ ద వర్డ్ హెల్ హోల్ అని, అంటే ఇవన్నీ కూడా నరకకూపాలు అని అభివర్ణించాడు. అయితే దానికి ధీటుగా ఇప్పుడు ఇరాన్ ఎంబసీ కూడా ఒక అద్భుతమైన సమాధానం. ఎందువల్ల అంటే ఇండియా అసలు లెక్క పెట్టలేదు, కేర్ చేయలేదు. ఇప్పుడు మనం ఎవరి మాటలకు బదిలిస్తాం? ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు, తెలిసి తెలియని పిల్లలు ఏదైనా మాట్లాడితే మనం వాటికి సీరియస్గా సమాధానం ఇవ్వం. అలాగే అన్సౌండ్ మైండ్ ఉండి ఎవరైతే ఇన్స్టేబుల్ మైండ్తో ఉంటారో వాళ్ళు చేసే వ్యాఖ్యలను కూడా మనం పట్టించుకోం. అలా ఇండియా ఈ వ్యాఖ్యలు సమంజసమైనవి కావు, వీటిని మనం పట్టించుకోని అవసరం లేదని వదిలేసింది. కానీ ప్రపంచం గమనిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకునింది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా చేసేటువంటి దుశ్చర్యలతోనే బాధపడుతోంది కాబట్టి ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చింది. ఇండియా చూడు, ఇండియాలో ఉన్నటువంటి ప్రగతిని చూడు. అలాగే ఒక ముంబై కనుక మనం చూసినట్టయితే అసలు అక్కడ జరిగే బిజినెస్ స్టైల్, అసలు ముంబైలో జరిగేటువంటి ఆ కమర్షియల్ యాక్టివిటీ మనం అసలు ఆలోచన చేయలేము. అక్కడ 24 hours అంటే ఎలా వాడతారు, ఆ 24 hours వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్లో ఉంటారు, ఒక డేని ఎంత బాగా డివైస్ చేసుకుంటారు. ఒక స్పేస్, అక్కడ స్పేస్ కన్స్ట్రైంట్ కూడా ఉంది కాబట్టి మనం నరిమన్ పాయింట్ అట్లా వెళ్ళినట్టయితే ఇప్పుడు మన స్టూడియో ఉన్నంత ప్లేస్లోనే 4 ఆఫీసెస్ ఉంటాయి. ఆ 4 ఆఫీసెస్ 24/7 పనిచేస్తూ ఉంటాయి షిఫ్ట్ సిస్టంలో. అంటే వాళ్ళకు స్పేస్ డివిజన్, స్పేస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, అలాగే క్లయింటేల్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందువల్లే ఢిల్లీలో ఉన్నప్పుడు చూసేవాడిని, ఎవ్రీ సాటర్డే సండే అక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళు చైనాకు వెళ్ళి దే యూస్ టు బ్రింగ్ ఆర్టికల్స్. అంటే మనం కదా ఇక్కడ పక్క బెంగళూరుకు వెళ్ళి వచ్చినట్టు షాంఘైకి వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఒక జీల్ అనేది ఉంది. ఆ ఎంటర్ప్రైజ్ మనం చేయాలి, మనము డెవలప్ కావాలి, కంట్రీని కూడా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇండియా ఈజ్ ఫోర్జింగ్ అహెడ్. మరి ఇరాన్ కూడా ఇప్పుడు అదే సమాధానం, ఇండియా ఆకే దేకో ఫిర్ బోల్నా అని ఒక సమాధానం కూడా ఇచ్చింది. కాబట్టి ఇది ట్రంప్కు నిజంగా ఒక చెంపపెట్టుగా మనం భావించవచ్చు. అలాగే ట్రంప్ దీన్ని ఇంకొక అంశంతో కూడా లింకప్ చేశారండి, బర్త్ రైట్ పాలసీ అనేటువంటిది. ఆయన ఏమంటారంటే చైనా నుండి, ఇండియా నుండి వచ్చినటువంటి వాళ్ళు వస్తారు, ఇక్కడ వాళ్ళ పిల్లలు 8th monthలోనో 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ డెలివరీ చేయటం, వెంటనే ఇక్కడ పుట్టంగానే ఆయన ఇన్స్టెంట్గా ఆయన సిటిజన్ అయిపోతాడు కాబట్టి అతనికి ఆ ఫుల్ రైట్స్, ప్రివిలేజెస్ కూడా రావటం. ఇలా మనం థర్డ్ వరల్డ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికాని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. బర్త్ రైట్ పాలసీ కూడా నేను మారుస్తాను అని. నిజంగా చెప్పాలి అంటే బర్త్ రైట్ పాలసీ వల్ల మన ఇండియన్స్కు
లాభం అవుతోంది, దానివల్లే మనం గొప్ప అయ్యామంటే మాత్రం అది నిజం, అంతకంటే పెద్ద అబద్ధం ఉండదు. మనిషిలో శక్తి ఉండాలి, ఆలోచన అనేటువంటిది, అలాగే కష్టపడే తత్వం, అలాగే నిజాయితీగా ఉండే తత్వం భారతీయుల్లో ఉంది. కాబట్టి ఇక్కడే కాదండి, ప్రపంచంలో ఏ దేశంలో, ఇప్పుడు కెన్యా కనుక వెళ్తే 95% ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ బీయింగ్ రన్ బై తెలుగు పీపుల్. అసలు కెన్యా అనేది మన ఏపీ వాళ్ళ వల్ల నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, అసలు ఆశ్చర్యపోతాం, కెన్యాలో ఉన్న ఎంటైర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఏపీ వాళ్ళతో నడుస్తుంది. అంటే ఒక దేశాన్నే అలా ముందుకు తీసుకుపోగలిగినటువంటి అంత సామర్థ్యం ఉంది వీళ్ళలో. సామర్థ్యం ఉన్నప్పుడు నిజంగా మనం ఎక్కడ పుట్టినా సాధించగలం అనేది ట్రంప్ తెలుసుకోవాలి. లెట్స్. ఎందుకంటే ఇది చాలా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అంత ఈజీగా తీసుకోకూడదు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే చైనా గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం. స్టే ట్యూన్ విత్ 4 టీవీ.